అమెరికాకు వెళ్తున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. అమెరికా వెళ్లాలనుకుంటే సోషల్ మీడియాలో ట్రంప్ పై అమెరికా గురించి ఎలాంటి పోస్టులు చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు మిమ్మల్ని ఆ దేశంలో అడుగుపెట్టనివ్వరు. గంటల తరబడి విచారణ పేరుతో నిర్బంధిస్తారు, లేదంటే స్వదేశానికి వెనక్కి పంపుతారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండాలంటే బర్నర్ ఫోన్తో అమెరికాకు వెళ్లాలని యూరోపియన్ యూనియన్, కెనడా దేశాలు సూచిస్తాయి. సాధారణంగా రష్యా, చైనా దేశాలకు వెళ్లినప్పుడు మాత్రమే యూరోప్ ఇలాంటి దేశాలు జారీ చేసేది. అయితే బర్నర్ ఫోన్లు అంటే ప్రత్యేకమైనవా? బర్నర్ ఫోన్లతో అమెరికాకు వెళ్తే ఇమ్మిగ్రేషన్ విచారణ నుంచి తప్పించుకోవచ్చా? వాచ్ ది స్టోరీ. బర్నర్ ఫోన్లతో అమెరికా ప్రయాణం సురక్షితమా? EU ఎందుకు బర్నర్ ఆదేశాలు జారీ చేసింది? అమెరికాలో భావ ప్రకటన స్వేచ్ఛ హరించినట్లేనా? బర్నర్ ఫోన్ల గురించి మీరెప్పుడైనా విన్నారా? బర్నర్ అంటే అవేమీ పేలుడు కోసం వినియోగించే ఫోన్లు అస్సలు కాదు. ఇవి చౌకమైన ప్రీపెయిడ్ ఫోన్లు. ఒక ఫోన్ కొనేసి కాల్ చేసుకొని ఆ తర్వాత దాన్ని పడేస్తారు. అందుకే దాన్ని బర్నర్ ఫోన్ అంటారు. మరో రకంగా చెప్పాలంటే ఫోన్తో పని అయిపోయిన తర్వాత దాన్ని కాల్ చేయడం అన్నమాట. ఇలాంటి ఫోన్లను కొత్తేమీ కాదు. కొన్నాళ్లుగా కొందరు అజ్ఞాతంలోకి వెళ్లడానికి ఈ బర్నర్ ఫోన్లను ఉపయోగిస్తారు. ప్రధానంగా డ్రగ్ డీలర్లు, నేరగాళ్లు ఎక్కువగా ఇలాంటి ఫోన్లు ఇష్టపడతారు. చాలా మటుకు అండర్ కవర్ ఏజెంట్లు కూడా ఇలాంటి ఫోన్లే వాడతారు. స్పై, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్లో గూఢాచారులు, నేరగాళ్లు ఇలాంటి ఫోన్లను వాడటం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇటీవల కాలంలో బర్నర్ ఫోన్లకు మళ్లీ డిమాండ్ పెరిగింది. అసలు బర్నర్ ఫోన్లను ఎవరు కొనుగోలు చేస్తున్నారు? ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు ఈ ఫోన్లకు డిమాండ్ పెరిగింది? యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన అధికారులు, దౌత్యవేత్తలతో పాటు కెనడియన్ పౌరులు కూడా ఇప్పుడు ఎక్కువగా బర్నర్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా అమెరికాకు వెళ్లాలనుకునే వారు బర్నర్ ఫోన్ల కోసం ఎగబడుతున్నారు. అయితే వాళ్ళంతా డ్రగ్ స్మగ్లింగ్కో లేక గూఢచర్యానికో వెళ్తున్నారనుకుంటే పొరపాటే. తాజా నివేదికల ప్రకారం బర్నర్ ఫోన్లు, బేసిక్ ల్యాప్టాప్లను యూరోపియన్ కమిషన్ దౌత్యవేత్తలకు, అధికారులకు జారీ చేసింది. ప్రత్యేకించి అమెరికా వెళ్లే వారి కోసమే ఈ పని చేస్తోంది. ఎలక్ట్రానిక్ నిఘా నుంచి దౌత్యవేత్తలకు రక్షణ కల్పించేందుకు బర్నర్ ఫోన్లను EU అందిస్తోంది. అంతేకాదు, చేతులను కవర్ చేసేలా రక్షణాత్మక స్లీవ్స్ ను కూడా అందజేస్తోంది. ఇదేమీ కొత్త EU ప్రోటోకాల్ ఎంత మాత్రమూ కాదు. చాలా కాలంగా EU ఇలాంటి సలహాలను తమ దౌత్యవేత్తలకు, కమిషనర్లకు ఇస్తోంది. మరీ ముఖ్యంగా రష్యా, చైనా వంటి దేశాలకు ప్రయాణించే వారికి ఉద్దేశించబడినవే ఇవి. ఎందుకు ఆయా దేశాలకు వెళ్లే వారికి ఇలాంటి సలహాలు ఇస్తున్నారు అంటే, రష్యా, చైనా ప్రతి ఒక్కరిపైన నిఘా పెడుతుంది. ఇప్పుడు అమెరికా విషయంలోనూ EU అలాంటి నిర్ణయమే తీసుకుంది. నిజానికి స్వేచ్ఛకు స్వర్గంగా అమెరికాకు పేరుంది. అలాంటి దేశానికి ప్రయాణించే EU అధికారులకు బర్నర్ ఫోన్లు అవసరమా అంటే, ఇప్పుడు అగ్రదేశం కూడా విదేశీయులపై పూర్తిగా నిఘా పెడుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవకాశాలను ఇవ్వడానికి యూరోపియన్లు ఇష్టపడడం లేదు. ఇటీవల కాలంలో అమెరికా, యూరప్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నిన్న మొన్నటి వరకు అత్యంత సన్నిహిత మిత్రదేశాలుగా అమెరికా, EU ఉన్నాయి. కానీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కొత్త విదేశాంగ సరిహద్దు విధానాలను ట్రంప్ అమలు చేస్తున్నాడు. ఆ దేశంలోకి వచ్చే వారిని ఏజెంట్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఫోన్లలోని ఈమెయిల్లు, సోషల్ మీడియా పోస్టులను తనిఖీ చేస్తున్నారు. అమెరికా తీరు, ట్రంప్ పాలనపై విమర్శలుంటే వెంటనే అదుపులోకి తీసుకుంటారు. ఇప్పటికే పలువురు ప్రయాణికులను అమెరికన్ ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు, లేదంటే వెనక్కి పంపుతున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు పెరుగుతున్నాయి. ఓ ఫ్రెంచ్ శాస్త్రవేత్తను ఓ కాన్ఫరెన్స్లో మాట్లాడేందుకు అమెరికన్లు ఆహ్వానించారు. అయితే ఆ శాస్త్రవేత్తను ఎయిర్పోర్ట్లోనే ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అతడిని విచారించిన తర్వాత దేశంలోకి అనుమతించేందుకు నిరాకరించారు. అతడిని స్వదేశానికి తిప్పి పంపారు. కారణమేమిటి అంటే, అతడి ఫోన్లో ఆన్లైన్ పోస్టులను చూశారు. ముఖ్యంగా ట్రంప్ అనుసరిస్తున్న సైన్స్ విధానాలను ఫ్రెంచ్ శాస్త్రవేత్త వ్యతిరేకించాడు.
దీంతో తమ దేశంలోకి అనుమతించేందుకు ఇమిగ్రేషన్ అధికారులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలోనే తమ దౌత్యవేత్తలను అధికారులను EU హెచ్చరిస్తోంది. బర్నర్ ఫోన్లను ఉపయోగించాలని సూచిస్తోంది. అప్పుడే అమెరికాకు ఎలాంటి ఇబ్బందులకు గురవకుండా సురక్షితంగా ఉండొచ్చని EU సలహా ఇస్తోంది. అయితే బర్నర్ ఫోన్లను కొంటున్నది ఒక్క యూరోపియన్లే కాదు, కెనడియన్లు కూడా అదే పని చేస్తున్నారు. అమెరికా వెళ్లే పౌరులు బర్నర్ ఫోన్లనే వెంట తీసుకెళ్లమని కెనడియన్ న్యాయవాదులు కోరుతున్నారు. దీనికోసం కెనడియన్ న్యాయవాదులు ఓ సలహా కూడా ఇచ్చారు. కెనడాలోనే అమెరికా కస్టమ్స్ ను క్లియర్ చేసుకోవాలంటున్నారు. దీన్ని US ప్రీ క్లియరెన్స్ గా పేర్కొంటున్నారు. ప్రాథమికంగా కెనడియన్ ఎయిర్పోర్ట్ లో అమెరికా కస్టమ్స్ ను క్లియర్ చేసుకోమని సూచిస్తున్నారు. కెనడాలోనే కస్టమ్స్ క్లియర్ చేసుకుంటే అమెరికాకు వెళ్లిన తర్వాత ఇబ్బంది ఉండదంటున్నారు. అదేవిధంగా బర్నర్ ఫోన్లను ఉపయోగిస్తే నిఘా ఉండదని సూచిస్తున్నారు. టెక్నికల్ గా చూస్తే అమెరికన్ ఇమిగ్రేషన్ అధికారులు ఎలాంటి వారెంట్ లేకుండానే విదేశీయుల ఫోన్లు, ల్యాప్టాప్లను తనిఖీ చేస్తున్నారు. పాస్వర్డ్ ను అడిగి మరీ టెక్స్ట్, ఈమెయిల్స్, సోషల్ మీడియా పోస్టులను చూస్తున్నారు. అవసరమైతే డేటాను కూడా కాపీ చేసుకుంటున్నారు. ఇప్పుడు అమెరికాలో ఇవన్నీ చట్టబద్ధమైన ప్రక్రియలే. ఒకవేళ ఎవరైనా తనిఖీలకు నిరాకరిస్తే ఆ దేశంలోకి ఎంట్రీకి అనుమతి లభించదన్నమాట. నిజానికి ఇలాంటి చట్టాలు ట్రంప్ పాలనలో కామన్. కానీ ట్రంప్ రాకముందే అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ విభాగాలకు విస్తృతమైన అధికారులను ఆ దేశం కల్పించింది. మరీ ముఖ్యంగా 9/11 దాడుల తర్వాత అధికారాలు విస్తరించబడ్డాయి. అప్పటి నుంచి వాటిని వెనక్కి తీసుకోలేదు. ట్రంప్ వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ట్రంప్ నిఘా విధానాలను ప్రవేశపెట్టలేదు. కానీ అమెరికన్ ఇమిగ్రేషన్ అధికారులు మాత్రం వాటిని తీవ్రతరం చేశారు. వాస్తవానికి అక్రమ వలసలను నివారించడానికే అమెరికన్లు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొందరు సందర్శకులను కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. మరికొందరిని తిరిగి స్వదేశాలకు పంపుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా వెళ్లే వారికి పలు దేశాలు సలహాలు, సూచనలు ఇస్తున్నాయి. నిజానికి ప్రజాస్వామ్య దేశాలు ఇలాంటి నిఘా చర్యలను చేపట్టవు. కానీ ఇప్పుడు అమెరికా ఆ విధానానికి నెమ్మదిగా స్వస్తి పలుకుతోంది. నిజానికి భూమి మీద విపరీతమైన స్వేచ్ఛ ఉన్న దేశంగా అమెరికాకు పేరుంది. వాక్ స్వాతంత్రం, జన్మ హక్కు, భిన్నాభిప్రాయాల దేశభక్తికి అగ్రదేశంగా వేదికగా ఉండేది. కానీ నిఘా విధానాలు ఆ దేశం ప్రతిష్టతను దిగజారుస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ప్రశ్నించే అమెరికా సరిహద్దుల్లోనే అదే వాక్ స్వాతంత్రాన్ని అడ్డుకుంటోంది. ఇదేమి స్వేచ్ఛ అంటూ అమెరికా తీరుపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.